హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజైతే నేను స్పైసీగా బిర్యానీ అయితే చేశాను. చూడండి, తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేసేయండి. ఎలా వచ్చిందో నాకైతే ఒక కామెంట్ చేయండి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా అయితే బాస్మతి రైస్తో బిర్యానీ చేసేసాను. చికెన్ బిర్యానీ, అలాగే టమాటా షార్వా అండ్ చికెన్ పకోడా. చాలా అంటే చాలా కలర్ఫుల్గా, చాలా టేస్ట్గా చేశాను కదా. ఒకసారి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. యమ్మీ యమ్మీ బిర్యానీ. ఫస్ట్గా రైస్ తీసుకున్నాను. మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. అవి బాగా అయితే ఏర్పంచుకొని అన్నీ 2 times బాగా వాష్ చేసుకోవాలి బియ్యాన్ని. చూడండి, బాస్మతి రైస్. తర్వాత కొద్దిగా ఎర్రగడ్డలు అయితే సన్న సన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఒక 4-5 ఎర్రగడ్డలు, పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజ్ ఎర్రగడ్డలు కోసుకున్నాను. మనం తిరగవాత కోసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఎర్రగడ్డలు కోసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని చూడండి, ఇలా అయితే సన్న సన్నగా అయితే కట్ చేసుకున్న తర్వాత బియ్యం అయితే ఇలాగా 2 times అయితే కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఒక 15 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ నానబెట్టుకుంటే మనకి విరిగిపోతాయి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులో మనం సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ నూనెలో అయితే వేసుకుంటున్నా. నూనె కొద్దిగా కాగనివ్వాలి. కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి అందులోకి. ఎర్రగడ్డలు అయితే మనం లో ఫ్లేమ్లోనే ఎర్రగా అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మంట హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఎర్రగడ్డలు అనేవి మాడిపోతాయి, అలాగే చేదు వస్తాయి. ఇలాగైతే ఎర్రగడ్డలన్నీ నీట్గా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎర్రగడ్డలన్నీ నీట్గా వేయించుకోవాలి. తర్వాత 3 టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే బిర్యానీలోకి మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా చికెన్ వేయించేటప్పుడు, అందుకు టమాటా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అందులోనే టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి అన్నీ వేసేసుకోవాలి. టమాటా ముక్కలు, కొద్దిగా ఎర్రగడ్డలు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే కొద్దిగా ఇందులో అయితే వేసేసుకోవాలి. బాగా అన్నీ కలుపుకోవాలి నీట్గా. అందులోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా అయితే కట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా మనము, ఆ పచ్చిమిరపకాయలు 2 నీట్గా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా అంటే ఇలా నీట్గా మగ్గనివ్వాలి. ఒక 5 minutes మగ్గితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఆవాలు తీసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేసుకొని తర్వాత 1 స్పూన్ అంత అయితే జీలకర్ర వేస్తున్నా. ఎందుకంటే ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి బాగా అరుగుతుందని బిర్యానీలోకి నేనైతే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇలాగా నీట్గా కలుపుకోవాలి అన్నీ. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా బాగా 5 minutes అంటే 5 minutes ఇలాగా మగ్గించుకుంటాం కదా. ఇందులో మూత అయితే పెట్టకూడదు, ఇలాగ మగ్గిపోవాలి. తర్వాత అయితే చికెన్ యాడ్ చేసుకోవాలని చెప్పా కదా. మనం చికెన్ అయితే పక్కన తీసుకొని పెట్టుకుని ఉంటాం కదా, అదంతా కంప్లీట్గా చికెన్ అంతా వేసేసుకోవాలి పెనంలోకి. ఇందులోకి వేసుకొని మూత పెట్టుకోకుండా ఇలాగే బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. లేకుంటే మనకి చికెన్ అనేది కింద గ్రేవీ టమాటాలు వేసాం కదా, ఆ గ్రేవీ అనేది మాడిపోతుంది.
మంట హై ఫ్లేమ్ అయినా పర్లేదు, అలాగే లో ఫ్లేమ్ అయినా పర్లేదు, నీట్గా చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చికెన్ మసాలా అల్లం పేస్ట్ ఉంటుంది కదా మనకి, అల్లం పేస్ట్ ఒక ప్యాకెట్ పూర్తిగా వేసేయాలి. తర్వాత పసుపు పొడి ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా. చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా మనకి 5 రూపీస్ది, అది పూర్తిగా అయితే కంప్లీట్గా అయితే వేసేయాలి. కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేయడం వల్ల మనకు చాలా అంటే చాలా టేస్టీగా అండ్ బాగా కలర్ఫుల్గా కూడా చాలా బాగుంటుంది చికెన్లో బిర్యానీ మసాలా వేయడం వల్ల. తర్వాత మీకు కారం ఎంత పడుతుందో అంత కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కావాలా, హాఫ్ స్పూన్ కావాలా, 2 టేబుల్ స్పూన్ కావాలనే చూసుకొని కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి తక్కువ కారం అయితే వేసుకున్నాను. మనకి ఎర్రగడ్డలన్నీ ఇలాగా పక్కన బాగా ఫ్రై అయ్యాయి కదా, అవన్నీ తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్లోకి అయితే ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నా. మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవాలి. అంతలోపల ఇక్కడైతే మనకి ఫుల్గా అయితే చికెన్ అయితే బాగా పూర్తిగా కుక్ అయిపోయింది చూడండి, బాగా ఫ్రై అయింది. చూసుకుంటూ మధ్య మధ్యలో అయితే నీట్గా కలుపుకుంటూ ఇలాగైతే బాగా నీట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా పుదీనా చల్లుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలో అంత పుదీనా అలాగే కొత్తిమీర కూడా చల్లుకొని నీట్గా అయితే బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తము ఇలాగైతే నీట్గా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ అయితే పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన ఒక దబరా అయితే పెట్టుకొని అందులో మనకి ఒక పెద్ద గరిటె ఉంటుంది కదా, అంత అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే వాటర్ పోసుకోవాలి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగా వాటర్ అన్నీ పూర్తిగా వేసుకున్న తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు రాళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత అందులోకి నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక హాఫ్ నిమ్మకాయ ఉప్పు అయితే పిండుకోవాలి. ఈ నిమ్మకాయ ఉప్పు పిండడం వల్ల అన్నం మనకి పొడిగా అవుతుంది, అలాగని బాగా చూసే కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మకాయ పిండడం వల్ల. తర్వాత అందులోకి పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. పుదీనా ఒక గుప్పెడంతా వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర అయితే లైట్గా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా నీట్గా అయితే కలుపుకోవాలి. ఇలాగా వాటర్ అన్ని నీట్గా కలుపుకున్న తర్వాత మనకి బాగా అయితే కాగాలి. పక్కన బియ్యం అయితే మనకి ఇలాగ నానినాయి చూడండి. తర్వాత మనకి వాటర్ బాగా బాయిల్ అయినాయి కదా, ఎసురు అనేది బాగా మరిగిన తర్వాత బాగా నీట్గా అయితే మరిగిన తర్వాత ఇలాగా బియ్యం అనేటివి పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం అనేటివి ఇందులోకి వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను. మనకు ఎసురు అనేది బాగా కాగితేనే మనకి రైస్ పొడి వస్తుంది. ఎసురు కాకన్నా ఉంటే అంతగా అన్నము బాగా రాదు రైస్ అనేది మనకి, బిర్యానీ అనేది. ఇలాగా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే టమాటా పేస్ట్ అయితే పక్కన కొద్దిగా టమాటా పేస్టు ఇలాగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇదైతే టమాటా షార్వా చేసేకి.
టమాటా షార్వా చేద్దామని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అలాగే మనకి ఈ విధంగా బాగా ఉడుకుతుంది కదా రైస్ అనేది. సారికి ఇలా గెంటి పెట్టి కలదిప్పకూడదు, ఒకసారి చూసుకోవాలి మనము. అన్నం అనేది కుక్ అయ్యేటప్పుడు ఇలా తీసుకొని చేతితో ఇలా అన్నప్పుడు మనము అది బాగా విరిగేటట్లుంటే తర్వాత ఎసురు అనేది పక్కకు తీసేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మనకైతే రైస్ అయితే కుక్ అయిపోయింది కదా. ఇంకా వాటర్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలి పక్కకి. ఈ విధంగా అయితే రైస్ ఈ విధంగా కావాలి మనకి. అలా ఒక 70% ఉడికితే సరిపోతుంది. తర్వాత పక్కన ఒక దవరా పెట్టుకొని అందులోకైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిపైన వచ్చేసి చికెన్ వేయాలి కొద్దిగా. తర్వాత పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా చల్లుకోవాలి. ఆనియన్స్ మనం ఫ్రై చేసింటాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత పైన రైస్ వేయాలి. ఇలా కవర్ అప్ చేస్తూ రైస్ అయితే వేసేసుకోవాలి. నీట్గా బాగా ఇలాగైతే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ పైన ఈ రైస్ పైన కొద్దిగా చికెన్ వేసుకోవాలి. చికెన్ అలాగనే అంతా ఒకటేసారి వేసేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ రావాలి. మళ్ళీ పైన కొద్దిగా చికెన్ వేసుకొని ఇలాగా కొంచెం అంటే మనకి ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలి చికెను ఈ అన్నం పైన. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకొని పైన కొద్దిగా ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మళ్ళీ పైన కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలి. ఇలాగా అంతా కవరప్ చేస్తూ వేస్తూ పైన మనము ఫుడ్ కలర్ కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఫుడ్ కలర్ అయితే ఇలాగా పైన అయితే నీట్గా అయితే వేసేసుకోవాలి. తర్వాత పైన చికెన్ వేసుకొని అలాగే పుదీనా, కొత్తిమీర మిగిలి ఉంటుంది కదా చికెను, అదంతా వేసేసుకోవాలి. మళ్ళీ పక్కన పెట్టుకోకుండా అంత వేస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పుదీనా, కొత్తిమీర నీట్గా వేసేసుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకొని ఆ తర్వాత కొద్దిగా పుదీనా చల్లుకోవాలి. తర్వాత పైన అయితే మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి అయితే వేసుకోవాలి. నేనైతే పుదీనా వేసింది చూపించలేదు. ఇలాగా పైన అయితే ఒక మూత పెట్టుకొని అలాగే ఒక 10 to 12 మినిట్స్ స్టవ్ పైన పెట్టాలి. మనము వాటర్ వంచుకుని ఉంటాం కదా ఎసరు, అది పడేయకుండా ఒక దాంట్లోకి తీసుకొని దేంట్లోకన్నా గిన్నెలోకి కానీ దాంట్లోకి పైన ఇలాగా పెట్టేసేయాలి. రైస్ పైన పెట్టడం వల్ల రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా కలర్ఫుల్గా మనకైతే చికెన్ బిర్యానీ ఎంతో బాగా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి. అలాగే మీరు కూడా ఇలా నేను చేసిన విధంగా చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా అయితే బాగా వచ్చింటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఎమ్మీ బిర్యానీ అయితే చూడండి బాగా రెడీ అయిపోయింది. స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అందులోకి టమాటా షార్వా చాలా టేస్ట్గా ఉంటుంది. పైన ఒక ఎర్రగడ్డ పెట్టుకొని పక్కన కొద్దిగా చికెన్ పకోడా వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.